ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ భాగవతము 100వ అధ్యాయము. బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠానికి పిలుచుకొని రావటము. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరానికి విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు, ఇవాళ ఇంతమంది దేవతలు వచ్చారు, ఏంటి విశేషము అని అడిగాడు. అప్పుడు వాళ్ళు రాక్షస సంహారం చేయటం కోసము మీరు వైకుంఠం నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి కృష్ణుడు అనబడే పేరుతో కొంతకాలం అవతారాన్ని స్వీకరించి అందరికీ గొప్ప సులభుడవయ్యావు. గోపకులంలో పుట్టి గోవులు, గోపాలబాలురు, గోపకాంతలు అందరూ నీ ప్రేమ అనుభవించేటట్లుగా ప్రవర్తించావు. నువ్వు వచ్చి 125 సంవత్సరాలు పూర్తయిపోయింది. కాబట్టి ఇక నువ్వు ఈ అవతారం విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామం చేరి నీ మూలస్థానమందు ప్రవేశించవలసింది అన్నారు. అప్పుడు భగవానుడు, ఓహో, అయితే ఇక నేను ఈ అవతారం చాలించాల్సిన సమయం ఆసన్నమైంది. తొందరలోనే బయలుదేరి మీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్పి ఒక్కసారి మనసులో సంకల్పం చేశారు. తాను వెళ్ళిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు. కాబట్టి యాదవుల కులం అంతా కూడా తనతో పాటే నశించిపోవాలి. మొత్తము కులనాశనం జరగాలి అని తలచారు. తాను నాయకత్వం మందు ఉండగా దేవతలే వచ్చి నిలబడిన యాదవులను ఎవరూ చనకలేరు. మనకు కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యాన్ని ఆవిష్కరిస్తారు. భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తములతోటి పరిహాసము ఎంత ప్రమాదం తీసుకొస్తుందో చూపిస్తారు. అలాంటి ప్రమాదంతో కూడి ఉన్న పనిని యాదవులతో చేయించారు. విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, నారద మహర్షులు శ్రీకృష్ణ సందర్శనానికి వచ్చారు. ఒక రోజున విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భృగువు, అంగీరసుడు, వామదేవుడు, వశిష్ఠుడు మొదలైన అనేక మంది మహర్షులు కృష్ణ పరమాత్మ దర్శనానికి వచ్చారు. వారు ఒక్కొక్కరు మహాపురుషులు. వారి పేరు విన్నంత మాత్రం చేత పాపరాశి అంతా ధ్వంసమైపోతుంది. వారందరూ కృష్ణ భగవానుడిని చూసి ఒక మాట అన్నారు. నిన్ను సేవించని రోజు జీవితంలో ఏది ఉందో అది నిరర్ధకమైన రోజు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన అన్ని వైపు తిరుగుతారు. అలా తిరగటం వలన మనుష్య జన్మ నిరర్ధకమైపోతుంది. ఆ తరువాత మరలా ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వీళ్ళు పొందిన మనుష్య జన్మ గొప్పతనం వీళ్ళు తెలియక ఈ శరీరాన్ని నిలబెట్టుకోవటమే గొప్ప అనుకొని కేవలం దీనిని పోషించుకొని దీనితో అనుభవించిన సుఖాన్ని సుఖం అనుకొని గడిపేస్తున్నారు. కానీ ఈ శరీరమును అరణ్యంలోకి వెళ్ళి దాచుకున్నా అది ఉండదు, వెళ్ళిపోతుంది. అలాంటి శరీరమందు మగ్నులై వెళ్ళిపోతున్నారు. అయితే ఈ కాలమందు ఇలాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దులు లేని గోపాల బాలురతో కలిసి నువ్వు తిరిగి కౌగిలించుకొని ఆడిపాడి ఇంతమందిని తరింపజేశావు. నీ లీలలు రాబోయే తరములో విన్నవారిని, చెప్పిన వారిని, గోవిందనామాన్ని పలికిన వారిని గట్టెక్కింపజేస్తాయి. నువ్వు అంత గొప్ప అవతారాన్ని స్వీకరించావు. ఇలాంటి మూర్తి మరలా దొరకమంటే దొరకదు. అందుకని ఒక్కసారి నిన్ను కనులారా దర్శిద్దామని వచ్చాము. వాళ్లకు అవతార పరిసమాప్తి అయిపోతుందని తెలుసు. ఇలాంటి అవతారం మళ్ళీ వస్తుందా అని మహర్షులు ఆపాదమస్తకం కృష్ణుడి వంక చూసి పొంగిపోయారు. ఈ సంసారమనే దాటటానికి నీ పాదాలే ఆధారము. వచ్చే కష్టాలు తొలగిపోవటానికి నీ పాదాలే ఆధారము. వేదములను నీ పాదాలు ఆభరణములు. అలాంటి నీ చరణార విందాలను ఈ మాంసనేత్రంతో చూడాలని వచ్చాము. మరలా ఇటువంటి పాదాలు మాకు దొరుకుతాయా అని వారు శ్రీకృష్ణుడి పాదాలను చూసి స్తోత్రం చేశారు. కృష్ణ, నీ నామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని 33 కోట్ల మంది దేవతలు కూడా కూర్చొని వింటారు. కలియుగానికి నీ నామమే రక్ష. నీవి చాలా తేలికైన నామము, గోవింద నామము. నీ అంతట నువ్వు కష్టపడి సంపాదించుకున్న నామము. 7 ఏండ్ల బాలుడవై 7 రాత్రులు 7 పగళ్ళు కొండను ఎత్తి నిలబెట్టి గోపకులను రక్షించి నువ్వు సంపాదించుకున్న నామము గోవింద నామము. స్వామి, నిన్ను మరలా ఎప్పుడు చూస్తాము? ఒక్కసారి నిన్ను ఆపాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాము అని స్తోత్రం చేశారు. అప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వి, నేను కూడా మిమ్మల్ని రప్పించటానికి కారణం ఉంది. మీరు నన్ను చూసి తరించారు కదా, చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నా మనసులో చేసిన సంకల్పం తీరటానికి మీరు ఒకసారి స్నానం చెయ్యండి. అవతార పరిసమాప్తికి యాదవకుల నాశనం జరగాలి అని చెప్పాడు.
ఈ మహర్షులందరూ వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చొని భగవంతుని